ప్రతిపక్షాలపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. 10 ఏళ్లలో కేసీఆర్ 7 లక్షల కోట్లు అప్పు చేశారని, అందులో హరీష్ రావు భాగస్వామి కాదా అని ప్రశ్నించారు. దేశంలో 10 ఏళ్లు బీజేపీ అధికారంలో ఉండి రైతులకు ఏమి చేశారో చెప్పగలరా అంటూ బండి సంజయ్, కిషన్ రెడ్డిలపై ప్రశ్నల వర్షం కురిపించారు. అటు రైతుల పేరు మీద సినిమా తీసి కోట్లు తీసుకున్న చిరంజీవి ఢిల్లీలో రైతుల కోసం ఎందుకు పోరాటం చేయలేదన్న ఆయన పవన్ కళ్యాణ్తో కలిసి బీజేపీతో ఎందుకు దోస్తాన్ చేస్తున్నాడని క్వశ్చన్ చేశారు. మీరు 10 ఏళ్ళు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మీరు తెలంగాణతో పాటు దేశంలో ఉన్న రైతులకు మీరు ఎన్ని వేల కోట్లు రైతులకు రుణమాఫీ చేశారు చెప్పగలుగుతారా? బండి సంజయ్ గారు అండ్ కిషన్ రెడ్డి గారు, మీరు ఏం చేశారు అంటే, బీజేపీ కేంద్రంలో ఉన్నప్పుడు 10 ఏళ్ల కాలంలో 16 లక్షల కోట్లు మీరు ఆదాని, అంబానీ, విజయ్ మౌల్య, నీరవ్ మోడీ, లలిత్ మోడీ లాంటి వాళ్లకు 16 లక్షల కోట్లు వాళ్లకు మీరు మాఫీ చేశారు. వాళ్ళందరూ బయట దేశాలలో విలాసమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఈ 16 లక్షల కోట్ల ఈ అంబానీ, ఆదానీ, లలిత్ మోడీ వీళ్ళకు మాఫీ చేశారు కదా, ఇంట్లో ఒక్క రైతు అన్నా ఉన్నాడా? దీనికి ముందు బండి సంజయ్ గారు సమాధానం చెప్పి మీరు చర్చకు సిద్ధంగా అండి. మీడియాలోనే సింపుల్ పాయింట్గా, గతంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒకే కిస్తీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు దేశం మొత్తంలో రైతులకు 1 లక్ష రూపాయలు ఒకే కిస్తీలో ఒకటే రోజు ఒకే నిమిషంలో అందరికీ 75,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన చరిత్ర ఆ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఇది నిజం కదా. విద్యార్థులకు అల్పాహార